మొక్కకి 550 రేట్లు 25 kgs పంపిన. పేరు చెప్పలేదు. నా పేరు రవి. రవి గారు రవి గారు సోదరులరా, టమాటోలో మంచి నాలెడ్జ్ ఉన్న రైతు సోదరులరా. ఎన్ని ఎకరాలండి ఇది? ఒక ఎకరమే పరిస్థితి. ఎకరమే ఇది చాలా పొడుగుంది ఇది. అంతే ఎకరమే అంత. ఎకరం సోదరులరా, రైతు గారు మంచి టాలెంటెడ్. చూడండి సోదరు, సాఫ్గా చేశారు. ఎంత అద్భుతంగా అసలు చూడండి, మొక్కలు ఏ విధంగా దిగుబడి చూడండి ఎట్లా వచ్చింది. వచ్చినంతలో కూడా అద్భుతంగా తీశాడు బాగా. కాకపోతే రైతు గారు అంటారు మామూలుగా కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయా, కొంచెం పోత అనేది డ్రాపింగ్ ఉందని చెప్తున్నాడు. బట్ ఏదైనా అతనికి పంట తీయటంలో కానీ పంటని ఎట్లా ముందుకు తీసుకెళ్ళి 4 రూపాయలు సంపాదన మంచి సిద్ధాస్తుడు. బట్ ఈ రేట్లు అనేవి బాగా దెబ్బ కొట్టినాయి ఆయనకి. సో ఓవరాల్గా ట్రై చేస్తున్నాడు. ఇంకా కాయ సైజులు ఇంకా రాలేదు. ఇప్పుడే జస్ట్ ఫ్రూటింగ్ నడుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ నడుస్తుంది. సో ఏదైతే మన రైతు గారిని మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దామంటే ఇబ్బంది ఏం లేదు. సో ఓవరాల్గా అన్న మీరు మీ నాలెడ్జ్ ప్రకారం అన్న ఎందుకు టమాటో రైతు కష్టాలు ఉన్నాడు అన్న? ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? కష్టాలు అంటే ప్రతి ఒక్కరు టమాటాలో సంపాదిస్తామని టమాటానే పెడతారు. ఎందుకు పంట పెట్టడంలో కరెక్టే. ఇప్పుడు మీరు పండించిన ఒక కేజీ అయినా నువ్వు ఎందుకు ధరను నిర్ణయించుకోలేకపోతున్నారు? మీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అసలు? ధర నిర్ణయించుకోవాలంటే మనం నిర్ణయించుకోలేం. మనం అవటాప్ అమ్ముతాం కదా, ధర నిర్ణయించుకోలేం. వాళ్ళు చెప్పినట్టుగా ఇవ్వాల. ఎందుకు అట్లా? మీరు ఎప్పటి నుంచో మన తాతల తండ్రుల నుంచి ఇదే స్టోరీ నడుస్తుంది. అంతే. దాని ఎవరు ఒక బాత్రూమ్ కడుక్కునే పెనాయిల్ కూడా మనం వాడు ఇంతనే వాడు అమ్ముతున్నాడు మార్కెట్ లో. సబ్బు అమ్ముతున్నాడు, ఒక పౌడర్ అమ్ముతున్నాడు, చివరికి పాత్రలు అంటులు పౌడర్ అమ్ముతున్నాడే. మరి మనల్ని రైతులు ఎందుకు ధైర్యంగా నేను నువ్వు కష్టపడుతున్నావుగా, చూస్తున్నావుగా. రైతులు కంబైన్ అనేది లేదు. మెయిన్ పాయింట్ యూనిటీ ఎందుకు లేదు అసలు? ఎవరి దగ్గర లేదు. ఎందుకు? ఎన్ని రోజులు ఈ స్టోరీ ఇది? ఎప్పుడైనా కూడా రైతులు కమ్యూనిటీ లేదు. ఎందుకన్నా రైతులకి యూనిటీ ఎందుకు లేదంటే ఏంటి ప్రాబ్లం ఏంటి రైతుల దగ్గర? ఎవరి పాటికి వాళ్ళు. అది ఎందుకన్నా? ఇప్పుడు మనం కాదన్నా, ఇప్పుడు మీ ఊరనే కాదు, మన రాష్ట్రం అని కాదు, మన దేశం అని కాదు, మామూలుగా చెప్పేది. ఇప్పుడు తప్పేం చేయట్లేదు. నువ్వు కష్టపడి అన్నదాత అన్నం పెడుతున్నావు, నువ్వేం కోట్లేని సంపాదించావు. దీంతో ఏ రైతన్నా కోట్లు సంపాదించాను, ఎవడు సంపాదించే ఎంతవరకు? ఏదో నీ తిండికి జనాల తిండికి జనాల కోసం నువ్వు కష్టపడుతున్నావు అంతే. ఏంటి టమాటాలు నువ్వు తినవు కూర్చొని? చెప్తున్నాను అంటే నువ్వేం తినవు, ఒక్కడే కూర్చొని తినవుగా, అందరికి పంచుతావు దీన్ని అంతేగా. ఏదో పెట్టుబడి దాంట్లో కొంచెం డబ్బులు తీసుకుంటావు, నీ కుటుంబం నువ్వు ఫ్యామిలీ బాగుండటం కోసం నువ్వు కష్టపడుతున్నావు అంతేగానా. సో అలాంటి రైతునే వీళ్ళు, ఒక రైతు దేశానికి వెన్నుముక అనే వాళ్ళు కూడా మన వెన్నుముకను తీసేస్తున్నారు ఈ జనాలు. అంటే ఒక ఫిక్స్డ్ రేట్ చేయలేరు, దీన్ని చేయలేరు ఎవరు. ఎందుకు? ఒక టమాటాకు ఇప్పుడు టమాటా పండించాలంటే యావరేజ్ కేజీకి 10-12 రూపాయలు ఖర్చు అవుతుంది, ఈజీగా అవుతుంది. మీరు చెప్పండి, ఎందుకు రైతు గారు మీరు చెప్తే నమ్ముతారు ఎవరైనా? ఇప్పుడు 10 రూపాయలు అవుతుంది కదా, 10 రూపాయలు ఖచ్చితంగా అవుతుంది. మరి ఒక 15 రూపాయలు 20 రూపాయలు మీకు కేజీ ఫిక్స్ రేట్ చేయలేరా? ఇదేమి గవర్నమెంట్, ఇదేం సిద్ధాంతం, ఏం మార్కెట్ ఈ మధ్యలో గవర్నమెంట్ చేయలేదు? ఎందుకు ఈ మధ్యలో దళారులు ఈ మధ్యలో తింటాం అంటే గవర్నమెంట్ మనం ఏం అంటలేదన్నా. మన గవర్నమెంట్ మన రైతుల గారికి సబ్సిడీ ఎన్ని ఇస్తున్నారు, కరెక్టే, బాగుంది. కానీ ఈ రేట్లు అనేవి కూడా కొంచెం ఫిక్స్ చేస్తే టమాటా రైతు, ఓహో నువ్వు ఇంత కష్టపడుతున్నావు బాబు, రైతు బాగుంటుంది, 20 రూపాయలు ఫిక్స్ చేస్తే మీరు ఒక ఆనందంగా ఉంటుందిగా, సంతోషంగా ఉంటుందిగా. కానీ ఎందుకు మన సిస్టమ్ లో ఈ ఆలోచనలు ఎందుకు రావట్లేదు అంటారు? గవర్నమెంట్ రావట్లేదా, లేకపోతే మనకు రావట్లేదా? రైతులు నిద్రపోతున్నారా? ఏంది అసలు? ఏం జరుగుతుంది? దీని ఎవరు ఏం చేయలేరు, ఎవరి వల్ల కాదు. మరి రాబోయే రోజులు రైతులు ఉండరు కదా, ఇంకా ఉండకపోతే తినేది ఆపేస్తారు. అప్పుడు తెలుస్తుంది రైతు విలువ. అంతవరకు తెలియదు. ఎంత కష్టపడుతున్నారు రైతు. చూడండి సోదరులారా, అన్నగారు ఒక గడ్డి పూస లేకుండా ఎంత నీట్ గా వ్యవసాయం, ఇది వ్యవసాయం అంటే చూడండి, ఒక గడ్డి లేకుండా ఎంత నీట్ గా వ్యవసాయం చేస్తున్నారు. చూడండి సోదరులారా, ఎంత నీట్ గా, ఎంత ప్రొఫెషనల్ గా, ఎంత కష్టపడే రైతు నోట్లో ఏం చేస్తారు సోదరులారా? పాపం ఎంత కష్టపడ్డా కానీ రేట్లు వచ్చి కొట్టేసినాయి. మధ్యలో దళారులు వచ్చేసారు. దళారులు ఎంత అన్న రేటు? ఇప్పుడు వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు ఎంత రేటు ఉందా? వాళ్ళు బయట ఎంత అమ్ముతారో మనకు తెలియదు. 30 కేజీలు ఎంత ఉంది ఇప్పుడు? 150-200 కాడికి 30 కేజీల బాక్స్. అన్యాయం కదన్నా. అంటే కేజీ కనీసం నీకు ఎంత పడేటప్పుడు యావరేజ్ గా 10 రూపాయలు కూడా పడలే నీకు. 10 రూపాయలు కూడా పడలేదు. అంటే 7 రూపాయలు 6 రూపాయలు పడి ఉంటది అంతేనా? మరి లాసులోనే అమ్ముకుంటున్నావు నువ్వు. తప్పదు కదా, ఇవి చెడిపోతాయి కదా. పచ్చి సరుకాయ చెడిపోద్ది, నువ్వు అమ్ముకోవాలి, తప్పదు. వేరే దారి లేదు నీకు. ఇదేమన్నా కోల్డ్ స్టోరేజ్ లేదా పెట్టుకుంటావు అంటే అది కూడా లేదు, అది కూడా పెట్టుకోలేవు. ప్లస్ ఇంకోటి, ఇది నీకు సంవత్సరం అంతా ఉంటదంటే అది కూడా ఉండదా? ఇది 2-3 కోతలు 4 కోతలకు అయిపోద్ది ఇది. ఇప్పుడు నువ్వు ఈ మండిలో ఒక వ్యక్తితో ఎక్కడో ఆ మండిలో వెళ్ళి అమ్ముకుంటాం, వాళ్ళతో నువ్వు మంచి రిలేషన్షిప్ పెట్టుకుని, ఓకే బాబు కాయలు రోజు వస్తున్నాయి, ఇప్పుడు కాకపోయినా మంచి రేట్ టైంలో అమ్ముదాం అంటే అప్పుడు నీకు కాయలు కూడా ఉండవాయా? అంటే ఏంటి, ఈ రైతులకి పర్మనెంట్ గా కాయ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి, సంవత్సరం అంతా ఉండదు కాబట్టి, 3 నెలలు అయిపోద్ది కాబట్టి, ఈ రైతులు కూడా ఏంటంటే ఆ దళారుల దగ్గరికి వెళ్ళి లొంగిపోతున్నారు.
లొంగిపోతున్నారుగా. సరేరే బాయ్ ఈ 3 నెలలు నా పంట ఉంది, నాకు 4-5 కోతలు వస్తాయి, అమ్మేసి ఎంట ఒకటి ఇచ్చేయి మా వెళ్ళిపోతా అని టైపులో ఉన్నారు. అదే కాకుండా ఇదే పత్తి మిర్చిలాగా వరిలాగా సంవత్సరం అంతా వచ్చే పంట అయితే మాకు కూడా కరెక్ట్ గా ఒక ధర కావాలి నిర్ణయించని చెప్పి గట్టిగా రైతు పోరాడగలుగుతాడు. రైతుకున్న మెయిన్ వీక్ పాయింట్ ఇది మన రవణ పచ్చి సరుకు అమ్ముకోవటం వల్ల ఏంటంటే పాపం అతనిలో భయం అనమాట. పెట్టుబడి ఉంది, కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఏంటంటే పాపం అతను తను సేవ్ చేసుకోవడం, తనను బతికించుకోవాలంటే ఇవన్నీ నమ్ముకోవాలి, తప్పదు. మరి దీనికి అంటే మీరు ఇంత ఎక్స్పీరియన్స్ రైతు, మీరు ఇంత గట్టిగా ఉన్నారు, మాట్లాడుతున్నారు, స్ట్రాంగ్ ఉన్నారు. నేటి రైతులకి అసలు మీరు రైతన్నలకి మీ ద్వారా వాయిస్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇది నేను చెప్పేది మీకు వ్యతిరేకం కాదు, నేను ఒక రైతుగా మాట్లాడుతున్నాను. మనం ఎలాంటి చేస్తే ఎలా జరుగుతుంది? ఇప్పుడు నేను చెప్పాను కొన్ని దళారుల వ్యవస్థ కానీ కొన్ని మన రేట్లను కొంచెం చేయటం, అంటే కావాల్సిన డిమాండ్ కాకుండా మనకి 20 రూపాయల కేజీ పెడితే కొంచెం రైతు అనేవాడు ఏంటంటే కొన్నాళ్ళు 20 రూపాయలు కేజీ పెట్టి అంటే అట్లా చేస్తే ప్రపంచంలో ఒక అంగుళం కూడా గ్యాప్ లేకుండా టమాటా పెడతారు రైతులు. 20 రూపాయలకు కూడా 20 రూపాయలు. మరి ఇప్పుడు నీ దగ్గర 20 రూపాయలు అంటే 30 కేజీల బాక్స్ 600 పోతుంది. 600 పోతుంది. ఎకరాకి ఎన్ని వస్తాయి? కూలింగ్ టైంలో ఎకరాకి 1000 బాక్స్ కూడా దిగుతుంది. అంటే చేసేవాళ్ళు ఉన్నారు కానీ అందరూ చేయలే, కానీ చేసేవాళ్ళు ఉన్నారు. చేస్తాడు. ఇప్పుడు 20 రూపాయలు పోయిందంటే ఖచ్చితంగా చేస్తాడు. వాడు చేతగానోడు కూడా చేయగలుగుతాడు. చేసిన ఈ రైతుకి ఏదో ఒకటి ఆధారం ఉండాలి కదా. మరి ఉంటుంది కానీ అందరూ పెట్టేసి మళ్ళా అది ప్రాబ్లం కదా. అది ప్రాబ్లం. బయట తినేవాళ్ళు ఉండాలి కదా, బయట ఉండాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి పెద్ద, ఇప్పుడు నీ దగ్గర 6-7 రూపాయలు కేజీ కొని వీళ్ళు మీరు అమ్మేసి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ నువ్వు మార్కెట్కి వెళ్ళి అక్కడ పోయి నేను కాయలు కొనాలని పోయినాడు వాడికి 30 రూపాయలు అమ్ముతున్నారు. మరి ఇదేంటి? ఎక్కడ జరుగుతుంది మోసం? ఇదంతా గ్యామ్లింగ్ యాడుందంటారు మీరు? అర్థమైంది నేను చెప్పిన పాయింట్. అంటే ఎందుకు మీ దగ్గర నుంచి పోయిన తర్వాత 2 సార్లు ఎక్కువ పెరుగుతుంది రేట్ అది. అంటే ఇక్కడేమో పండించేవాడు సంతోషంగా లేడు, అక్కడేమో పాపం మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్న వాళ్ళు వినియోగదారులు ఆనందంగా లేరు. బట్ ఈ 2 సార్లు పెరిగిన 20 రూపాయలు, 25, 24 రూపాయలు ఏ దళారులు తింటున్నారు? ఎవరు తింటున్నారు? అసలు ఏంటి ఈ సిస్టమ్? ఏంటి ఈ రహస్యం ఏంది అసలు? ఇంత రకాలుగా అంటే ఈ రహస్యం ఏంటిది అసలు? 24 రూపాయలు ఎవరు తింటున్నారు? 6 రూపాయలు నువ్వు తిన్నావు, ఓకే. మధ్యలో ఇంకొక 24 రూపాయలు తిని ఆ రేటుకి అక్కడ పోయాక మార్కెట్లో వానికి కరెక్ట్ 30 రూపాయలు తక్కువ ఇట్లా కేజీ. సో ఈ 26 రూపాయలు తినే దొంగలు ఎవరు? ఈ మన రైతు యొక్క నోటికాడ ఫుడ్ తినేది ఎవరు? అసలు ఎవరు? మీకు అదన్నా తెలుసు, అది కూడా తెలియదా? ఎవరు తింటా ఉన్నాడో ఎవడు పోతున్నాడో మనం ఏమి చేయలేము. రేట్ బాగుందంటే రైతు హ్యాపీగా ఉంటాడు, రేట్ డౌన్ అయితే డల్ అయిపోతాడు. అవును, అదొకటి. అంటే ఈ సిస్టాన్ని మనం డెవలప్ చేయలేమంట, అసలు మనం బాగు చేయలేమంటారా? జరగదు, జరగని పని అది. ఇంకెప్పటికి ఇది ఇంతే ఉంటది, ఇంకా సేమ్ ఇట్లే ఉంటుంది. మరి ఎట్లుంటాయి మరి? రేటు ఉన్నప్పుడు ఎవరికన్నా టమాటా పెట్టుకుంటే వాడు బాగుపడతాడు, లేదు వరుసగా పెట్టుకున్నాడు రేట్ లేనప్పుడు డల్ అయిపోతాడు, అంతే రైతు. అంటే మన రైతు ఏంటంటే టమాటా అనేది కూడా కంటిన్యూస్ గా సంవత్సరం అంతా పంట వస్తుంటే అన్ని కొడుతుంది. ఎప్పుడో ఒకసారి లైక్ పికప్ అవుతాడు. కానీ అది ఓకే, మనం ఇప్పుడు పెట్టినాము రేట్ రాలేదని గమ్మున ఆగిపోయినాడు అనుకో, అదే లాస్. అవును, ఇప్పుడు చిత్తూ బొమ్మ రూపాన కాకుండా రవణ రైతు అనే అతను నీకు ఖర్చులతోని ఇత్తనాల దగ్గర నుంచి ఈ షీట్ తెచ్చిన దగ్గర నుంచి కర్రలు తాళ్ళు ఇవన్నీ నీ ఖర్చు, మీ కుటుంబం, నీ జీతం అన్ని కలుపుకుంటే కూడా కేజీ వచ్చేసి మినిమం మ్యాక్సిమం 10 రూపాయలు పడుతుంది. తయారు చేయటం 10 రూపాయలు, అంటే కాయ పండించడం 10 రూపాయలు అవుతుంది. ఆ 10 రూపాయలని తీసుకెళ్ళి నువ్వు 6 రూపాయలు అమ్ముతావు, ఎందుకు అమ్ముకుంటున్నారని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇది పచ్చిసరికి చెడిపోతుంది కదా, ఎవడన్నా లాస్ట్ చేస్తాడు, ఇంకేడా వదిలేస్తే ఏమైతుంది? చెడిపోతుంది. కరెక్టే రవణ. ఎవరన్నా పోయి లాస్ట్ కి ఎవరన్నా బిజినెస్ చేస్తాడా? నువ్వు ఎందుకు రైతు ఎందుకు చేస్తున్నావు? నువ్వు తప్పదు అది. తప్పదంటారు మళ్ళీ. కొనేవాడు కాయ బాగుంటే కొంటాడు, కొనేవాడు కాయ బాగున్నప్పుడు కొంటాడు, కాయ బాగలేదంటే కొనడు. అమ్మేవాడు బాగా ఉన్నా బాగలేకపోయినా అమ్ముతాడు, వాడు కొన్ని తీసుకుంటాడు. అది ఓకే. బట్ కాకపోతే నేనేంటంటే నువ్వు కాయ బాగుండాలి, బాగా జంపు ఉండాలి, లావు ఉండాలి, మెరుపు ఉండాలి, కలర్ ఉండాలి, ఎన్ని చేయాలి? నువ్వు మందులు వేయాలిగా, ఫర్టిలైజర్ పెట్టాలిగా. నువ్వు ఎంతని పెట్టగలవు, ఎంతని చేయగలవు? నీకు రేట్ లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రవణ, చాలా బాగా చేశారన్న. చూడండి మీ చేను అనేది అద్భుతంగా ఉంది. చూడండి చేనులో ఎటువంటి రిమార్క్ లేదు తెలుసా, ఏం ప్రాబ్లమ్స్ లేదు. చూడండి ఇంత బాగా చేసిన దానికి నువ్వు వెళ్ళి 6 రూపాయలకి 10 రూపాయలు ఖర్చు పెట్టి 6 రూపాయలకి అమ్మితే అసలు ఇది ఎక్కడ న్యాయం? ఇది అసలు ఎక్కడ దేశంలో ప్రపంచంలో న్యాయం ఉంది? నువ్వు పండించిన కాయలేమో కేజీ 10 రూపాయలు పడతంటే నువ్వు వెళ్ళి అడిగిపోయి 6 రూపాయలకి ఇది ఎక్కడ న్యాయం? అసలు ఇది ఏ సిద్ధాంతం? అసలు న్యాయం అంటే పెట్టుకోలేము కదా కాయ. అదే ఈ యొక్క బలహీనతని వాళ్ళు అడ్డం పెట్టుకుని దళారులు అనేవాళ్ళు మిమ్మల్ని ఆడుకుంటున్నారు. అంటే నువ్వని కాదు, ప్రతి రైతు పరిస్థితి ఇదే. ఇన్ని రైతులు మేము చూస్తున్నాం కాబట్టి చెప్తుంది. గ్రీన్ హౌస్ లో పండించిన టమాటా రైతు కూడా ఏడుస్తున్నాడు.
గ్రీన్ హౌస్లు అంటే మీకు అర్థం ఉంటుంది. గ్రీన్ హౌస్ అంటే మామూలు విషయం కాదు, అది కష్టపడి పండిస్తారు గ్రీన్ హౌస్ టమాటా అంటే. దాన్ని గ్రీన్ హౌస్లో పండిస్తే 15 రూపాయలు అయితే వాడు పోయి 6-7 రూపాయలకు అమ్ముకుంటున్నాడు కూడా. ఇట్లుంది అంటే ఇది అసలు గమనించేవాళ్ళు లేరు, గుర్తించేవాళ్ళు లేరు, అసలు రైతును పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకు అంటే రైతుల్లో యూనిటీ లేకనా, లేకపోతే రైతులు పార్టీలు మతాలు కులాలు ఇవన్నీ పెట్టుకొని పట్టించుకోరా? రైతు దగ్గర గిట్టుబాటు ఏది లేదు. అదే గిట్టుబాటు ఎందుకు కలగపోతుంది లేదు అంటే ఎందుకు సమాజం అంటే సమాజం అందరూ రైతుని చంపేయాలనుకున్నారా సమాజంలో? అనుకోలా. ఇప్పుడు మనమే పోతాము అంటి పండ్లు డజన్ అడుగుతాం అనుకో, 50 రూపాయలు చెప్తాడు. అవును. 30 రూపాయలకి ఇమ్మంటాం. అవును. కాయ బాగానే ఉంది అది. అవును. 30 రూపాయలు అడుగుతాం. అవును. అది 40 ఉంటుంది. అవును. తప్పదు, మనకు కావాలా? అవును. వాళ్ళు అమ్మాలి. అవును. అదే సేమ్. బాగా చెప్పారు అన్న. అగ్గిపెట్టే కాస్ట్ ఎంత అన్న? అగ్గిపెట్టే రూపాయి పడుతుంది. రూపాయి కదా, 90 పైసలు వేసుకో. అంటే అమ్మేవాడు 10 పైసలు పెట్టుకుని అమ్ముకుంటాడు. అగ్గిపెట్టే చేసేవాడే ధరను నిర్ణయించి నాది రూపాయి రాని మార్కెట్లో చెప్పి వదులుకుని వాడు బిజినెస్ చేసుకుంటుంటే, ఇంత కష్టపడి టమాటాలు ఇంత చెమట్లు వచ్చి ఇంత వర్షాలు నీళ్లు ఎండలు ఇవన్నీ ఫర్టిలైజర్ అని చేసుకొని నీవు టమాటాలను తీసుకెళ్లి 10 రూపాయలు నీ ఖర్చు అయితే నువ్వు 6 రూపాయలకు అమ్ముతున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? అసలు ఇది న్యాయం నిర్ణయించలేము కదా. ఎందుకు ధర కనీసం మీకు ఒక బేసిక్ ధర ఉండాలి కదా పెద్ద. ఇప్పుడు మార్కెట్లో పోయినాయి, అరే నేను ఇంత కష్టపడుతున్నాను రా బాబు, నాకు ఇంత పెట్టుబడి అయింది, నాకు ఇత్తనాలు, ఈ ఫర్టిలైజరు, ఈ షీటు, ఈ కర్రలు, ఈ నా జీతం లేబర్లు డైలీ ఒక కూలి వస్తే 350 రూపాయలు వస్తుంది. ఇంతమందికి ఇన్ని పెట్టి కనీసం మనం నా ధర ఇది బాబు, నన్ను ప్లీజ్ నా ధర మీద ఒక 2-3 రూపాయలు లాభం ఇచ్చి నన్ను మీరు కాపాడండి అని చెప్పి ఒక్క రైతు కూడా మాట్లాడేవాళ్ళు. ఎందుకు అర్థం కావట్లేదు? ఎవరిని అడగాలంటే రైతులు లేవాలి. ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, మన గవర్నమెంట్ స్వతంత్రం తెప్పించుకున్నాం భారతదేశంలో. స్వతంత్రం ఎట్లా తెప్పించుకున్నాం మనం? ఎవరింట్లో దుప్పటి అనుకుంటే స్వతంత్రం వచ్చేది కాదు. మరి ఇది కూడా రైతులు మాట్లాడాలి. అంటే ఇది ఒక విప్లవం నేను చెప్పేది. రైతులు మాట్లాడుకోవాలి. రైతులు యూనిటీ లేదు. రైతులకు ఎందుకు యూనిటీ ఉండదు అంటారు? అంటే లేదు, నువ్వు ఎక్కడో అమ్ముతావు, నేను ఎక్కడో అమ్ముతా, నీది ఆ ఊరు ఉండదు, నాది ఆ ఊరు ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళు కూడా కమ్యూనిటీ లేదు. ఊర్లో వల్ల ఇది ధర ఊర్లో ఉన్న రైతులకు కూడా, రైతు సంఘాలకు కూడా సరైన యూనిటీ అనేది లేదు. అది వాస్తవం. ప్రతి రైతు అదే చెప్తాను. దానివల్ల దీని ధర నిర్ణయించే కెపాసిటీ ఎవరికి రాలా, ఇండియాలో రాలేదు. అంటే ఒక టమాటా కాదు రవణ, దేని కూడా రైతు పండించేదానికి మినిమం ధర నిర్ణయించే ధర మన ఇండియాలో రాదు. మరి అట్లా రాకపోతే మరి రైతులు రేపు రాబోయే రోజుల్లో బతకరగా ఇబ్బందులు ఉంటాయి. రైతు లేనప్పుడు అప్పుడు తెలుస్తుంది పరిస్థితి. అంటే రైతు లేదు ఇప్పుడు మనం ఏం చేయాలనేది అప్పుడు సమాజం. అదే ఫుడ్ దొరకనప్పుడు అప్పుడు తెలుస్తుంది జనాలకి, సమాజానికి. అప్పుడు ఇప్పుడు 100 కోట్ల డబ్బులు నాకు తినలేం కదా మనం, ఏదో కూరగాయలు మిర్చి పత్తి ఏమి తినలేం కదా. మరి ఎందుకు జనాలకి ఈ మాత్రం కామన్ సెన్స్ రావట్లేదు? అంటే రైతును బతికించుకోవాలి. రైతు మనకు ఒక అన్నం పెట్టే ధర్మదాతని అన్నదాతని అంటారు జనాలు రకరకాలుగా. ఇది ఆ మాత్రం తెలియదా? అవేమో అన్ని వస్తాయి, ఛానల్లో వస్తా ఉన్నాయి, టీవీలో వస్తాయి, ప్రపంచం పేపర్లో వస్తాయి, ఎక్కడైనా వస్తాయి అవి. రైతు అన్నదాత సుఖీభవ అదొకటి తప్ప ఇంకేది లేదు. సుఖీభవ బాగా చెప్తారు. నేను కూడా అంటాను, నువ్వు సుఖీభవ అంట. అదేలేండి, లాభం ఏముంది. కానీ వెన్నుముక్క దేశానికి అరే 100లో 80% అందరూ వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వాడికే మీరు కింద మంట పెడతాంటారు. ఇంకెట్లుంది రైతు? ఇంకా నిర్ణయించే ధర లేదు. అవును. పంటకి మరి దాని అంటే ప్రకారం నేటి రైతుకి మీరు ఇచ్చే అంటే మీ సైడ్ సూచన ఏంటంటావు అన్న? మామూలుగా అంటే రైతులకి ఏమన్నా సూచనలు ఇవ్వగలుగుతారా? నేను ఎత్తాను, నా పరిస్థితి బాగాలేదు. నేను టైం ఎప్పుడు వద్దు మనకి ఇంకా రేట్లు పెరగట్లేదు కమ్మా. టమాటాలు అయిపోయినాయి వేసిన వాళ్ళు. ఇప్పుడు మీరు మీలాంటి పెద్ద రైతులు వేసిన వాళ్ళు ఆల్రెడీ పంట కూడా అయిపోయింది. టైం రావాలంటే రైతు ఏం చేస్తాడు? పంట దీంట్లో రేట్ లేదు. అవును. ఇంకోసారి వస్తుందేమో, అప్పుడు టైం వస్తుందని మళ్ళీ పెడతాడు. మరి అప్పులు పెరిగిపోతా ఉంటాయిగా. అప్పుడు రాలేదు ఇంకోసారి వస్తుందేమో, ఇంకోసారి పెడదాము అంటాడు. అట్లా మొత్తం రైతులందరూ అదే విధంగా చేసి కంటిన్యూ కాయలు అయినప్పుడు రేట్లు రాకుండా లేదు. కానీ రైతు మరి ఇట్లా మీరు అన్నట్టు ఈ పంట గదిలో వచ్చే పంట, ఆ పంట, ఈ పంట అని ముందుకెళ్ళిపోతాంగా. అంత దూరం పోయిన తర్వాత వాడికి పుసుకున్న అప్పులు ఎక్కువ, వాడు ఇబ్బందులు పడితే ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, భూములు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, A to Z ఉన్నారు. సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎందుకని దానికి ధైర్యంగా తట్టుకునే శక్తి ఉన్నవాడు సమాజంగా నడుచుకోని పోతా ఉంటాడు. లేదు నేను పరిగెత్తి పోవాలన్నాడు అనుకో, ఆడికి పోయి నువ్వు పుట్టిన మందులేనా? అమ్మో, ఏందన్నా పెద్ద పెద్ద మందులు పుట్టినావు. ఆడికి వచ్చి పరిగెత్తి పోయినా తప్పుకొని పడిపోతాడు. చూడండి సోదరులారా, మంచి కాస్ట్లీ మందులు, అన్ని మంచి మందులే సోదరులారా.
ఏఎం సెట్ కానీ ఈ రైతు గారు చూడండి సోదరులారా, ఒక చిన్న రైతు అయినా సరే అంత జెన్యూన్ మందులు అంటే అన్ని స్ట్రాంగ్ మందులు అంటే మంచి కంపెనీ మందులే కొట్టారు సోదరులారా. చూడండి సోదరులారా, రైతు ఇంత ధర్మదాతగా ఇంత పనిచేస్తున్నా కానీ జనాలు చూడండి ఏ మందు వేలల్లో 2000 3000 అంత ఖర్చు మంది పాపం. ఇంత మంచి మందులు కొట్టి కూడా రైతుకు 4 రూపాయలు సంపాదిస్తుందంటే ఏం సార్ సోదరులారా, మన సిస్టమ్ ఎడిపోతుంది, మన ఇటు మన జనాల థింకింగ్ ఎడిపోతుంది. అరే అక్కడ తినేవాడు కొనేవాడే హ్యాపీగా లేడు, ఇక్కడ పండించేవాడు హ్యాపీగా లేడు. ఈ మధ్యలో వీళ్ళంతా ఎవరు, అసలు వీళ్ళంతా ఎవరు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఫీల్డ్లో ఉన్నారు, వీళ్ళే హ్యాపీగా ఉన్నారు మంచిగా. మధ్యలో పండించేవాడు తినేవాడు కాకుండా మిగతా అందరూ బాగున్నారు సోదరులారా. ఏంటి ఈ సిస్టమ్, ఈ కంట్రీ, ఈ దేశం ఎడిపోతుంది, అసలు ఎడిపోతుంది ఏం అర్థం కావట్లేదు సోదరులారా. సో ఇది ఈ రైతు యొక్క కష్టాలు సోదరులారా. సో ఇది సాహో అంటే ఓవరాల్గా ఏంటి అంటే ఈల్డ్ స్టార్ట్ అయింది అంటున్నారా? స్టార్ట్ కాలేదా? ఇప్పుడే స్టార్ట్ అయింది, ఈల్డ్ స్టార్ట్ అయింది. మరి పూతలు అనేవి ఇంకా కావాలేమో తక్కువ. మీరు కూడా చదువుకోవాలనుకుంటున్నారా? మరి 10th చదువుకొని ఈ పని మరి జాబ్లో లేవా మరి ఇంకా? ఇది సాహో వెరైటీ మొత్తం, మరి అంత అనుకూలంగా లేదుగా పంట ఇది. ఏమే ఇది కదూ? ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఎన్ని కేజీలు వచ్చినట్లు లెక్క? ఎన్ని కేజీలు ఉన్నాయంట చెట్టుకి? ఎన్ని కేజీలు అందాజ్? అచ్చా, ఇంకా పడుతుంది అనుకున్నారు మీరు? చూడండి సోదరులారా, ఎండలకి టమాటో అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అయింది చూడండి సోదరులారా. సాహో కూడా మంచి ఇబ్బందులు ఉంది సోదరులారా. చూడండి, రైతు కష్టపడుతున్నాడు, సరైన రేట్లు లేవు, ఎంత చేసినా కానీ ఆదా లేదు. చూడండి చెట్టుకి కాయలు బాగానే వచ్చినాయి, బట్ పూతలు ఏంటంటే కొంచెం డ్రాపింగ్ అవుతున్నాయి సోదరులారా. మీరు చూడొచ్చు 7 టమాటో పంట పూర్తిగా ఇబ్బందులు ఉంది సోదరులారా. రైతులు అనే వాళ్ళు ఏంటంటే పాపం కష్టపడి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఈ రకరకాల కావాల్సిన మందులన్నీ కొట్టి టానిక్లు కొట్టి లేపుతున్నారులే కానీ ఓవరాల్గా వచ్చాక మార్కెట్లోనూ రేట్ లేదు, రైతును పట్టించుకునేవాడే లేడు అసలుకి. ఈ ఏడు మామూలుగా 30 kgs బాక్స్ వచ్చేసి 200 నడుస్తుంది మామూలు మార్కెట్ రేటు. పెట్టుబడి ఎంత పెట్టారు? పెట్టుబడి ఎంత పెట్టారంటున్నా? పెట్టుబడమ్మా, పెట్టుబడి 1,00,000 అయిందా? 1,00,000 పెట్టారు దీనికి? అంటే కర్రలతో కలిపి చెప్తున్నారా, ఓన్లీ ఎరువులేనా? ఒక్క స్ప్రే 15,000? 15,000? మరి ఎట్టయితే ఇంకా రైతులు బతకరుగా. చూడారా పాప ఆమె చెప్తుంది, రైతు గారు అన్ని సమస్యలు ఉన్నాయని చెప్తుంది ఆవిడ. టమాటా రైతులు కూడా ఇబ్బందులు ఉన్నారంటే కనీసం సిస్టానికి తెలియదా మరి? ఏమో తెలియదు. కనీసం గవర్నమెంట్ సెక్టార్స్ కానీ ఏదన్నా NGOs కానీ వచ్చి ఫార్మర్స్ని సపోర్ట్ చేయాలనేది లేదు సోదరులారా. ప్రతి ఒక్కటి ఏంటంటే ఓవరాల్గా రైతు మీదనే పడేది ప్రతి బాధలు, పురుగు మందులు కానీ ఎరువులు కానీ. ఇప్పుడు పంట పెట్టి ఎన్ని నెలలు అయింది ఏమ్మా? 2 నెలలు అయిందమ్మా. చూడండి సోదరులారా, పంట పెట్టి 2 నెలలు అయింది, 2 నెలలకే 1,00,000 రూపాయలు పెట్టారు. ఇంతవరకు దీంట్లోంచి ఏమన్నా కటింగ్ చేశారా మేమన్నా? ఏమి ఇంతవరకు కటింగ్ చేయలేదు. ఈ విధంగా రైతుని ఏంటంటే రైతు యొక్క వెన్నుముక, దేశానికి రైతు వెన్నుముక అంటారు కానీ వెన్నుముక లాంటి రైతునే నాశనం చేస్తున్నారు సోదరులారా. ఈ పురుగు మందులు అయితే, ఎరువులు అయితే, అన్ని రకాల సమస్యలతో రైతు కుట్టుమిట్టాడుతున్నాడు. చివరికి మనం ఈ ఫినాయిల్ లాంటి మందులు కూడా రేట్లు అనేవి ఫిక్స్ చేసుకొని మార్కెట్లో అమ్ముతున్నారు.
మనం ఇంత కష్టపడి పండించిన పంటని, కేజీ పంటని కనీసం మనకి నచ్చిన రేటుకి అమ్ముకోవడానికి కూడా మనకి ఒక సపోర్ట్ లేదు సోదరులారా. ఇది మన యొక్క నేటి రైతు యొక్క దుస్థితి. సో ఈ విధంగా సోదరులారా, ఒక రైతు కాదు, ఇంకో రైతు కాదు, ఒక దేశం అనే కాదు, ఒక స్టేట్ అనే కాదు, ఒక జిల్లా అనే కాదు సోదరులారా, రైతు అనేవాడు ఏంటంటే అన్ని రకాలుగా కష్టాలతో పాటుగా, ఈ మార్కెటింగ్తో పాటుగా, ఈ పండించడంతో కాకుండా ఈ వాతావరణ సమస్యలు కానీ, పురుగు మందులు కానీ, ఫర్టిలైజర్స్ కానీ అన్ని రకాలతోని రైతు తికమకైపోతుంది సోదరులారా. సో గవర్నమెంట్ అన్న ఎవరన్నా సపోర్ట్ చేయండి సోదరులారా, రైతులను పట్టించుకోండి కనీసం. రైతు అనేవాడు రాబోయే రోజుల్లో రైతు అనేవాడు ఉండేవాడని చెప్పుకోవాల్సి వస్తుంది సోదరులారా. ప్రజెంట్ రైతు పరిస్థితి చాలా దూరంగా, చాలా అన్యాయంగా ఉంది సోదరులారా.